హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. గోరింటాకు మనము నైట్ అంతా పెట్టుకున్నా కూడా సరిగ్గా పండదండి. అది ఒకవేళ పండినా కూడా ఎక్కువ రోజులు కూడా మనకి చేతిలో ఉండదండి. అలా కాకుండా మనము 1 అవర్లో ఈ విధంగా ఎర్రగా చెయ్యి పండేటట్టుగా మనము ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. మనకి ఎర్రగానే కాకుండా కొంతమందికి నల్లగా అయిపోతుందండి చేతిలో పండితే. అలా కాకుండా ఈ విధంగా మనకి నెలపాటు ఎర్రగా ఉండేటట్టుగా ఈ వీడియోలో ఎలా చేసామేంటి, ఈ గోరింటాకులు ఏమేమి వేసామేంటి, ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకుందాము. ఇది ఈ విధంగా నలిపి వేసుకున్నామంటే మనకి నీళ్ళలో అనేది బాగా ఉడుకుతుందండి. తర్వాత ఒక 10 లవంగాలు కూడా మనకి చేతికి బాగా పండుతుందండి. కలర్ అనేది మంచి కలర్ వస్తుంది లవంగాల వల్ల. తర్వాత కాఫీ పొడి వేసుకుంటున్నానండి. దీని బదులుగా మీరు టీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇది పొయ్యి మీద పెట్టుకొని 1 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు బాగా ఉడకనిచ్చుకుందామండి. ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు బాగా మిక్స్ చేసుకున్నామంటే బాగా ఉడుకుతుంది. ఇది 1 గ్లాస్ అయ్యేంత వరకు ఉడకనిచ్చుకొని వడగట్టి పక్కకు పెట్టుకుందాము. ఇది కొద్దిగా చల్లారే లోపు మనం గోరింటాకు అనేది తీసుకుందామండి. గోరింటాకు ఎలాంటి ఆకైనా పర్వాలేదండి. ఆకు మనం చెట్ల నుంచి తీసిన తర్వాత దుమ్ము ధూళి ఉంటుందండి, అది నీట్గా మనం కడిగి పక్కకు పెట్టుకుందాము. తర్వాత ఒక నిమ్మకాయ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న గోరింటాకు, ఒక 2 స్పూన్ల చక్కెర వేసుకుందామండి. మీరు ఈ చక్కెర బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ముందుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని కొద్దిగా ఇందులో వేసుకొని మనం మెత్తగా ఈ విధంగా గోరింటాకు రుబ్బుకుందామండి. ఈ విధంగా రుబ్బి పెట్టుకొని మనము ఒక గిన్నెలో తీసి ఒక 10 నిమిషాలు లేదా అరగంట పాటు పక్కకు పెట్టుకున్నామంటే అందులో వేసినటువన్నీ బాగా ఊరి మనకి చెయ్యి అనేది బాగా ఎర్రగా పండుతుందండి. ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు అండి. నాకైతే మోడల్స్ తెలియదండి, నేను ఈ విధంగా చుక్కల్లాగా పెట్టుకునేసానండి. చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఇలా వద్దనుకున్న వాళ్ళు, ఎవరికైనా మోడల్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మనకి కోన్ లాగా వస్తుంది కదా అండి, అందులోకి ఇది కొద్దిగా జార్ లాగా రుబ్బుకొని అందులోకి వేసుకొని కూడా మీకు నచ్చిన మోడల్స్ పెట్టుకోవచ్చు అండి. తర్వాత చూడండి, నాకు ఈ విధంగా 1 అవర్ అయింది అండి నేను చేతిలో పెట్టుకొని. అదే రాలిపోతుంది చూడండి. తర్వాత మనం ట్యాప్ కింద పెట్టుకొని మనం చెయ్యి కడుక్కునేవచ్చు అండి. చాలా నీట్గా ఎర్రగా పండుతుందండి చెయ్యి అనేది. ఈ గోరింటాకు ప్లేస్లో మనము గోరింటాకు పౌడర్ కూడా కలుపుకొని ఇక్కడ తయారు చేసిన లిక్విడ్ వేసి మిక్స్ చేసుకొని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి చేతికి మోడల్గా. చూడండి ఎంత ఎర్రగా చక్కగా పండిందో. ఇప్పుడు మనకి చాలా మందికి ఒంట్లో వేడి అనేది ఉంటుందండి, ఆ వేడి వల్ల చెయ్యి బ్లాక్గా అయిపోతుందండి. అలా బ్లాక్గా కాకుండా నేనైతే వ్యాజిలిన్ అనేది 1 రవ్వ అప్లై చేసుకున్నానండి. ఈ వ్యాజిలిన్ బదులు మనం మెంతో ప్లస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రాసుకున్నామంటే చెయ్యి అనేది నల్లగా కాకుండా ఈ విధంగానే ఎర్రగా మనకి నెలపాటు ఎర్రగా ఇలాగనే ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి, నైట్ అంతా పెట్టుకొని ఇబ్బంది పడకుండా మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే కాళ్ళకు కూడా పెట్టుకున్నానండి. కాళ్ళకైతే 1/2 అవరే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా పండిందో. వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.